చేశాము. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఏ విధంగా కుకింగ్ చేయాలి మరి అనేటువంటి సిస్టమ్ అనేది కూడా వారు క్రియేట్ చేసి ఈ సిస్టమ్ ప్రకారమే వండాలి. అక్కడ డైట్ మెనూ ఓపెన్ చేశాము. ఏ రోజు ఏం వండాలి అనేది మరి 100% త్రూఅవుట్ స్టేట్ కూడా అదే మెనూ ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అంతకుముందు వారానికి ఒక్కసారి ఏమో గుడ్డు ఎగ్గిచ్చే వాళ్ళు అనుకుంటా, బుధవారమో ఇప్పుడు ఒక సండే రోజు ఒక చికెన్ పెట్టే వాళ్ళు అనుకుంటా. కానీ ఇప్పుడు అట్లా కాకుండా త్రూఅవుట్ ద వీక్ మూడింటిలో ఏదో ఒకటి మీకు వీక్ మొత్తం కూడా ఉంటుంది. అంటే మీకు ప్రోటీన్ ఫుడ్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా కర్రీస్ సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఏమేం కర్రీస్ పెడితే మనకు కావలసిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మనకి లబ్ధి చేకూరుతాయి అనేది కూడా అన్ని కూడా చర్చించిన తర్వాతనే ఈ డైట్ మెనూని మనం ఫైనలైజ్ చేయడం జరిగింది. ఏదో ఉట్టిగా ఈ కూర వండండి ఆ కూర వండండి ఇది ధర తక్కువగా వస్తుంది ఈ పెట్టండి అని చెప్పి ఈరోజు మనం ఆ డైట్ మెనూ రిలీజ్ చేయలేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కానీ పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు డైట్ మెనూని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నేను ప్రిన్సిపల్ గారికి విజ్ఞప్తి చేస్తా, వాళ్ళు ఉంటారో వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ లోనే ఈ ఫుడ్ వండడం అనేది తీసుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా నేను అదే చెప్పాను. ఇప్పటి వరకు కూడా పాత మెనూ తోటి వాళ్ళు డైట్ ఛార్జెస్ కు టెండర్ వేసి వాళ్ళు పాట పాడి వంట చేస్తా ఉండొచ్చు. ఇప్పటి నుంచి వాళ్లకు వేరే రకమైనటువంటి మెనూ ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ బర్డెన్ పడుతుంది. కాబట్టి దాన్ని పైన అధికారులతో మాట్లాడి దాన్ని మళ్ళీ రీటెండర్కి వెళ్ళాలా, వీళ్ళని అప్గ్రేడ్ చేయాలా, ఏ విధంగా వెళ్ళాలనేది కూడా వారిని ఫైనల్ చేసుకొని దాన్ని నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వచ్చినా కొద్దీ అవినీతి పెరిగిపోతుంది, అత్యాశ పెరిగిపోతుంది. కాంట్రాక్టర్ అనేవాడు లాభానికి పని చేస్తాడు కానీ మరి ఏ పని కోసం చేస్తున్నానో ఆ పనిని కరెక్ట్ గా అంటే తన రెస్పాన్సిబిలిటీని కరెక్ట్ గా తీసుకోడు. దాని వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం బదనాం అవుతుంది. ఇప్పుడు మేము ఇంత ఛార్జెస్ పెంచినప్పుడు ఆయన క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ సంబంధించినటువంటి వంట సామాను అవి తెచ్చినప్పుడు మంచి వంట వండించినప్పుడు ఎక్కడ ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆయన కక్కుర్తి పడి మరి ఎక్కడైతే చీప్ గా వస్తుంది, చీప్ గా ఉప్పు దొరుకుతుంది, చీప్ గా మటన్ దొరుకుతుంది, చీప్ గా చికెన్ దొరుకుతుంది అని చూసుకొని అక్కడక్కడ తీసుకొని వచ్చి మీకు వండి పెట్టినట్టయితే మేము ఇంత కష్టపడి ఇన్ని కోట్ల రూపాయలు ఈరోజు చాలా బర్డెన్ పడుతుంది. ఇన్ని కోట్ల రూపాయల బర్డెన్ ప్రభుత్వం మీద పడ్డప్పుడు మళ్ళీ మీకు పాత పరిస్థితి ఏర్పడితే భారం పడుతుంది. ఈ మెస్ ఛార్జెస్ కానీ ఈరోజు కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచడం వల్ల మేము ఇన్ని కోట్ల రూపాయలు పెంచిన తర్వాత కూడా మీకు ఇక్కడ వంట చేసే వాళ్ళు చకపోతే మళ్ళీ మీకేమైనా జరగరాని ఇబ్బంది జరిగితే దాన్ని ప్రభుత్వాన్ని బాధ్యత చేస్తూ ప్రతిపక్షాలు మళ్ళీ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తా ఉన్నాయి. మీరు చూస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఎక్కడ చిన్న అంశం దొరికితే ప్రభుత్వాన్ని ఆడుకుందామా, ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేద్దామా అనేటువంటి కార్యక్రమం తప్పితే ప్రజలకు ఏం మేలు చేద్దామా, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి వాటి గురించి ప్రభుత్వాన్ని అడుగుదామా అనేటువంటి ప్రతిపక్ష పాత్ర ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్స్ ఎవరైనా పడిపోతే బాగుండు, ఎవరికైనా ఏమన్నా ఫుడ్ పాయిజన్ అయితే బాగుండు అని ఎదురు చూస్తా ఉన్నారు ప్రతిపక్షాలు. అటువంటి పరిస్థితి ఈ రోజు దాపురిచ్చింది. కాబట్టి ఈ రోజు మనం ఈ డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత ఎంతో నాణ్యమైన మన ఇంట్లో మనం వండుకునే దానికంటే కూడా మంచి ఫుడ్ అందించేటువంటి అవకాశం మనకున్నది. ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలను ఎంతో ఆశతోటి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి చదువులు చదువుకోవాలి అని చెప్పి తీసుకొచ్చి ఈ గురుకుల పాఠశాలల్లో గాని రెసిడెన్షియల్ స్కూళ్లలో గాని వాళ్ళని జాయిన్ చేస్తారు. చేసినప్పుడు మీరు మా పిల్లలే అవుతారు, ప్రభుత్వ పిల్లలే అవుతారు, వాళ్ళు మా మీద బాధ్యత వదిలిపెట్టినప్పుడు. కాబట్టి మీకు చిన్న హాని జరిగినా కూడా అది మాకే చెడ్డ పేరు వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ప్రిన్సిపల్ గారు మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ప్రతిరోజు వంట సమయంలో మీరు వెళ్లి చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి వాళ్ళు కూరగాయలు వండుతున్నారు, ఎటువంటి నాన్ వెజ్ వండుతున్నారు, నాణ్యమైనటువంటి ఫుడ్ వాళ్ళకి అందిస్తున్నారా లేదా అని చెప్పి మరి అది టెస్టింగ్ మెథడ్ ఏదైనా ఉంటుందా తెలియదు మేడం నాకు. మీరు ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో ఒకసారి మాట్లాడి అటువంటిది ఏదైనా ఉంటే అది కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తే రోజు పిల్లలకి పెట్టే ముందు దాని నాణ్యత పరిశీలించే విధానాన్ని కొంచెం ట్రైన్ చేస్తే ప్రిన్సిపల్స్ కి ప్లస్ టీచర్స్ కి అది కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం మంచి ఫుడ్ ను పిల్లలకు అందించి
ఆరోగ్యకరమైనటువంటి వాళ్ళ విధానంలో వాళ్ళు చదువుతూ ముందుకెళ్లి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలి అని చెప్పి మా కోరిక. ఇప్పుడు చెప్పినట్టుగా ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా కట్టించడానికి మన ప్రభుత్వం సిద్ధపడుతుంది. అంటే అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కాలేజీలకు కూడా కలిపి ఒకటే క్యాంపస్ ఉంటుంది. అందరికీ ఒకటే లాంటి భోజనం ఉంటుంది. అందరికీ కూడా ప్లే గ్రౌండ్ అంత పెద్ద ఎత్తున ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎక్కడా కూడా చూసేటువంటి విధానం అనేది లేదు. స్కూళ్లలో చదువుకునే ప్రతి పిల్లోళ్ళు కూడా అందరూ సమానమే. అందరినీ ఒక్క దగ్గరికి చేర్చి మనం సమానత్వాన్ని చాటి మంచి చదువును అందించడమే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను వారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీ జిల్లాలో 2 ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. మళ్ళీ నెక్స్ట్ విడత కూడా మళ్ళీ కొన్ని శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ విద్యార్థులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు బహుశా కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఉంటారు. మేము ఎటువంటి ట్రైనింగ్స్ లేకుండానే నేను అప్పుడు డిగ్రీ చేశాను. కలెక్టర్ గారు ఇంజనీరింగ్ చేసి మళ్ళీ తను ప్రిలిమ్స్ రాసి ఇప్పుడు తను ఐఏఎస్ కూడా అయ్యారు. అంటే అది పట్టుదల అనేది ఉంటే మనం ఏమైనా సాధించగలుగుతాం. కాబట్టి మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా కదా, ప్రైవేట్ పిల్లలతో సమానంగా చదవాలంటే ప్రైవేట్ స్కూల్లో తీసుకునే వాళ్ళని ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు ఏంటి అంటే 90.5 9.5 వచ్చిన వాళ్ళకంటే తక్కువ ఎవరు కూడా తీసుకోరు. ఒక 55 మార్క్ అంటే నాకు తెలియదు ఆ పర్సంటేజ్. 5 వచ్చిన వాళ్ళు లేకపోతే 4 వచ్చిన వాళ్ళని తీసుకుపోయి చదివించుకోమంటే చదివిస్తారా? వాళ్ళు చదివించాలి. ఎందుకంటే వీళ్ళు చదివించాలంటే వాళ్ళు ఎక్కువగా శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. శ్రమ లేకుండా హైయెస్ట్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళ కాలేజీలలో జాయిన్ చేసుకొని ఎంసెట్ లో ర్యాంకులు వచ్చినాయి మా కాలేజీలో జాయిన్ అయినందుకు అని వాళ్ళు గొప్ప చెప్పుకుంటారు. కానీ గొప్ప ఆ కాలేజ్ది కాదు, ఆ పిల్లలది గొప్ప. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటారు. అదేవిధంగా మీరు కూడా చదువుకుంటే తప్పకుండా 100% ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు. మీ స్కూల్ నుంచి కూడా ఇప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారో మేడం చెప్పారు. అదే పద్ధతిలో మీరు కూడా టార్గెట్ గా పెట్టుకొని మేమెందుకు వెళ్ళకూడదు ఆ స్థాయికి అని చెప్పి మీరు పెట్టుకొని కాంపిటీషన్ అనేది చాలా ముఖ్యం. స్కూల్లో కాంపిటీషన్ అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉండాలి. అంటే మార్కులు వాళ్ళకంటే ఎక్కువ రావాలి,